నాయకులను తీసుకుని వచ్చినటువంటి ముషీరాబాద్ డివిజన్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు రాకేష్ అన్న గారికి, సురేందర్ అన్న గారికి, వల్లెల షాన్ అన్న గారికి, శ్రీధర్ అన్న గారికి, శ్రీనివాస్ అన్న గారికి ఈ బీసీ సమగ్ర కులగౌడ మహాధర్మ కార్యక్రమం ద్వారా అధ్యక్షులు రాజారావు గారి తరఫున యావత్ బీసీ సంఘాల తరఫున మీ అందరికీ కూడా పేరు పేరుగా స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఏటిగడ్డ అరుణన్న గారికి, అక్ష నాగమణి గారికి, న్యాయవాది రాచకొండ ప్రవీణ్ కుమార్ గారికి, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గార్గ్య గారికి ఈ సభా ప్రాంగణం ద్వారా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మాట్లాడాల్సిందిగా నాయని నరేంద్ర గారిని కోరుతా ఉన్నాం. మిత్రులారా, సమగ్ర కుల గణనను చేపట్టి తద్వారా కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరిచిన డిమాండ్లలో ఒకటైన ప్రధాన డిమాండ్ అయిన స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రాజ్యాంగాన్ని ఈ మహాధర్మం ఇచ్చేసిన బీసీ బంధుమిత్రులందరికీ, అలాగే నా జీవితం ఉన్నంత వరకు బీసీలకు న్యాయం చేసే వరకు, న్యాయం జరిగే వరకు పోరాడతామని కంకణం కట్టుకొని ఈరోజు మనందరినీ కూడా ఇక్కడికి జమ చేసిన ఈ యొక్క మహాధర్మకు సభాధ్యక్షత వహిస్తున్న రాజారామన్నకు, అలాగే మిగతా పెద్దలు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆనంద్ భాస్కర్ గారు, పుట్టం పురుషోత్తం అన్న, మిగతా అందరికీ పెద్దలకి పేరు పేరున బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఇవాళ బీసీ పోరాటం ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాదు, గత 2000 సంవత్సరాల నుంచి ఈ దేశంలో బీసీల పోరాటం జరుగుతూ ఉంది. ఈ దేశాన్ని విదేశీ పాలకులు దండెత్తి పాలించిన ప్రతి సందర్భంలో కూడా బీసీలు సమితలవుతున్న చరిత్ర చాలా ఉంటుంది. నిత్యం శ్రమలో, ఉత్పత్తిలో పాల్గొంటూ ఈ సమాజంలో, ప్రత్యేకించి భారతదేశంలో మిగతా ప్రజల కన్నా ఎక్కువ త్యాగం చేసి ఎక్కువ శ్రమ చేస్తున్న బీసీలకు ఇవాళ కనీస ఆత్మగౌరవం లేకుండా మనం బ్రతకడం జరుగుతూ ఉంది. ఇవాళ స్వాతంత్ర పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్రం వస్తేనే ఈ దేశ ప్రజలకు ఆత్మగౌరవం వస్తుందని ఆనాడు స్వాతంత్ర పోరాటం చేశాం. ఆ పోరాటంలో కూడా బీసీలే పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది, త్యాగం చేయడం జరిగింది. మరి ఆ పోరాటం చేసి సాధించుకున్న భారతదేశంలో మరి అట్టడుగు వర్గాలైన ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన హక్కులు అన్ని ఇచ్చారు. ప్రత్యేకించి ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషించే చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. మరి బీసీలకు ఎందుకు కల్పించలేదనే విషయము ఆలోచిస్తే ఈ దేశాన్ని అప్పటి వరకు ఉద్యమంలో కొనసాగించిన రాజకీయ నాయకులు కావచ్చు, ఆధిపత్య వర్గాలకు చెందిన వారు కావచ్చు, బీసీలకు చట్టసభల్లో వాటా లేకుండా చేయడం అనే ఒక కుట్ర జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆనాటి నుండి ఈనాటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాం మన హక్కుల కోసం, మన వాటా కోసం. అయినా ఎక్కడ కూడా మనకు అవకాశం కల్పించడం లేదు. తర్వాత దేశ స్వాతంత్రం సమయంలో, దేశ స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగ సమయంలో మనకు జరిగిన అన్యాయాన్ని మనం ఎదురించలేని ఒక దీన స్థితిలో ఉన్నాము. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశంలో మిగతా ప్రజల కన్నా ఎక్కువ శ్రమ చేస్తూ, ఎక్కువ నిత్యం శ్రమలో మునిగి తేలుతున్న ప్రజలు ఎవరన్నా ఉన్నారంటే వారందరూ కూడా బీసీలేనని, నిత్యము రెక్కాడితే డొక్కాడని బీసీలు వాళ్ళ రాజ్యం కోసమో, వాళ్ళ రాజ్యాధికారం కోసమో, వాళ్ళ హక్కుల కోసమో పోరాడే స్థితి లేని ఒక దుస్థితిలో మనం ఉన్న పరిస్థితిని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అట్లాగే దేశంలో ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎన్ని పోరాటాలు జరిగినా ఆ పోరాటాలలో బీసీలు ఎక్కువ సమిధలైన విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఇటీవల
ఇటీవల కాలంలో తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీలు పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. బీసీల పోరాటం ద్వారా కుల సంఘాల ద్వారా ఆ కుల సంఘాల వృత్తుల ఆధారం మీద ఎన్ని పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామో మనందరికీ తెలిసిందే. తెలంగాణ సాధన కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారిలో కూడా బీసీలు ఎక్కువ ఉన్నారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రత్యేకించి ఈ దేశంలో ఉత్పత్తి శ్రమలో పాల్గొనడమే కాకుండా బార్డర్లో మనమే ఉన్నాము. ఇవాళ మనం నిత్యం దోపిడీ చేసి పాలించే పాలకులకు బాడీ గార్డులు కూడా మనం బీసీలో ఎక్కువ మంది ఉన్నామనే విషయం మనం గుర్తు చేసుకుంటే ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే బీసీల సమస్యలు కోకొల్లు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. చివరిగా మనం ఇవాళ మన వేదికకు మహాధర్నాకు విచ్చేసిన మన మహానాయకుడు ఆర్ కృష్ణన్నకు స్వాగతం, సుస్వాగతం. జై జై బీసీ, వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. మిత్రులారా, ఇవాళ తెలంగాణ కోసం పోరాడిన ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలన్నీ దుష్టపాలనని వ్యతిరేకిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆయా ప్రజలకు అనుగుణంగా ఎన్నో డిక్లరేషన్ చేసింది. ఇంద్రవెల్లిలో ఆదివాసుల డిక్లరేషన్ చేసింది, ఇంకో ప్రాంతంలో యువత డిక్లరేషన్ చేసింది, ఇంకో ప్రాంతంలో మహిళల డిక్లరేషన్ చేసింది, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసింది. బీసీ డిక్లరేషన్ లో కర్ణాటక ముఖ్యమంత్రి మన బీసీ బాంధవుడు సిద్ధిరామని తీసుకొచ్చి అక్కడ పెద్ద మహాసభ పెట్టి ఆ మహాసభలో బీసీ కులగణన చేపడతామని ప్రకటించడం జరిగింది. కులగణనతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్లన్నింటినీ కూడా పాలక మండలిని బలోపేతం చేస్తామని, వాటికి ప్రత్యేక నిధులు ఇస్తామని, అలాగే మొదటి అసెంబ్లీలోనే బీసీ సప్లాన్ గురించి తదితర విషయాల గురించి మేము పెద్ద ఎత్తున మాట్లాడి వారికి కావాల్సిన నిధులు సమకూరుస్తామని ఇట్లా చాలా డిమాండ్లతో ఆ కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. మరి ఆ కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఇప్పటి వరకు కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరిచిన ఏ ఒక్క అంశం గురించి కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం లేదు. మాకు ఈ కాంగ్రెస్ పార్టీ విధానం మీద అనుమానం వచ్చి మేము పార్లమెంట్ ఎన్నికల ముందే ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక రౌండ్ టేబుల్ పెట్టి డిమాండ్ చేశాం. రైతు రుణమాఫీ ఫలానా రోజు వరకు చేస్తాము, చేయకుండా మేము రాజకీయ సన్యాసం పుచ్చుకుంటామని తదితర డిమాండ్ల మీద ఛాలెంజ్ విసిరిన ఈ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపరిచిన కుల జనగణన గాని స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? పార్లమెంట్ ఎన్నికలైన మరుక్షణమే జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాలుగా బీసీ బాధ్యులుగా మేమందరం కూడా డిమాండ్ చేయడం జరిగింది. కుల గణనం జరిపి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు నిర్ణయించిన తర్వాత ఎన్నికలు పెట్టాలి. దాని గురించి పార్లమెంట్ ఎన్నికల ముందే పార్టీ ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి అధికారికంగా ఒక్క విషయం కూడా బయటికి రావడం లేదు. కాబట్టి మిత్రులారా, మనము 75 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం కొనసాగింపులో భాగంగా ఇవాళ మనకు రావాల్సిన హక్కుల్ని సాధించుకునే దిశగా ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికల అయిన మరుక్షణమే పార్లమెంట్ ఎన్నికల ముందు మేము ఒక డిమాండ్ చేస్తూ చట్టసభల్లో బీసీల వాటా అవసరం ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఏం జరగాలన్నా కూడా చట్టసభల్లో మన వాటా లేకుండా, చట్టసభలో మన గొంతు లేకుండా, చట్టసభలో నిర్ణయాధికారం లేకుండా ప్రజాస్వామ్యంలో ఎలాంటి చట్టాలు కానీ ఇలాంటి అభివృద్ధి దిశగా మనం కొనసాగలేమనే ఒక విషయాన్ని ఆలోచించి బీసీ సంఘాలని, ప్రజా సంఘాలని, దళిత బహుజన సంఘాలను కూడా ఏకం చేసి ఒక ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఏర్పాటు చేయడమే కాకుండా జాక్ ద్వారా ఇవాళ రాష్ట్రంలో 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చరిత్ర కూడా ఇవాళ మనము పార్లమెంట్ ఎన్నికల ముందు చూశాం. 400 కిలోమీటర్ల పాదయాత్రలో
ఎన్నో మండలాలు, ఎన్నో గ్రామాలు, ఎన్నో నియోజకవర్గాలు పర్యటన చేసి ప్రజలందరినీ కలిసి కూడా చట్టసభల్లో బీసీల వాటా కావాల్సిందే, చట్టసభల్లో బీసీల వాటా ఏర్పాటు అయినాడే ఈ బీసీల బతుకులు బాగుపడతాయంటే చట్టసభల్లో బీసీల వాటా గురించి ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడని ఒక దుర్మార్గమైన స్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, చట్టసభల్లో బీసీ వాటా అనేది ఒక అంతిమ లక్ష్యం, ప్రజాస్వామ్యంలో ఉన్నతమైన దశ అది. కానీ ఇవాళ మనం మాట్లాడుకుంటుంది ఇక్కడ స్థానిక సంస్థల్లో వాటా గురించి. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో చెప్పిన విషయాన్ని మాత్రమే మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి స్థానిక సంస్థల్లో వాటా ద్వారా కింది స్థాయిలో మనం రాజకీయ రంగ ప్రవేశం బీసీలు చేయగలిగితే ముందు ముందు మనం చట్టసభలో వాటా కూడా సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్థానిక సంస్థల్లో 42% వాటా రావాలన్నా, చట్టసభల్లో మనకు మన జనాభా ప్రాతిపదికన వాటా రావాలన్నా కూడా అన్నిటికీ పునాది ఏంటంటే కుల జనగణన అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఈ కుల జనగణన ఎందుకు? మనకి ఏదో ఒక లెక్కలనే కదా, ఆ లెక్కల ప్రకారం చేస్తామని చాలాసార్లు మాట్లాడడం జరిగింది. కానీ మిత్రులారా, ఒక సమగ్రమైన కుల జనగణన, ఒక చట్టం ద్వారా కుల జనగణన, ఒక అసెంబ్లీలో బిల్లు ఆమోదించడం ద్వారా కుల జనగణన జరిగితేనే అది నిలబడుతుంది. లేదంటే దానికి ఎన్నో రకాల అడ్డంకులు వస్తాయనే విషయం మనము కాకా కలేకర్ కమిషన్ కావచ్చు, మండల కమిషన్ సందర్భంగా కూడా మనం చూసిన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ మహాధర్నా డిమాండ్ ఏం చేస్తా ఉందంటే బీహార్ తరాలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కుల జనగణన జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే బీహార్ తరహాలో ఒక సమగ్ర కుల జనగణన చేయాలి. ఎంబీసీలు ఎవరున్నారు, బీసీలు ఎవరున్నారు, వారి వారి ఆర్థిక స్థితిగతులు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనము చాలా వివరమైన కుల జనగణన జరగాలి. కాబట్టి వాటి కోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయడమే కాకుండా ఆ ఎక్స్పర్ట్ కమిటీ బీహార్ పోయి ఒక అధ్యయనం చేసి దాని తరహాలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఎన్నో డిమాండ్ల మీద ఇవాళ మనం చేస్తున్న మహాధర్నాన్ని మనం విజయవంతం చేసుకొని ఈ కార్యక్రమాలు, ఈ పోరాటాలు కొనసాగించి అంతిమంగా మన లక్ష్యాన్ని చేరుకునే వరకు కొనసాగించాల్సిందిగా ఈ యొక్క ధర్నాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ.